సైఫ్ అలీ ఖాన్ ను పొడిచిందెవరు? ఇంకెవరు? ఆ బంగ్లాదేశీయుడే కదా అనుకుంటున్నారా? కాదట. ఇదంతా ప్రీ ప్లాన్డ్ యాక్టింగ్ అట. హాస్పిటల్లో చేర్చింది పెద్ద కొడుకు కాదట. అసలు ఇంతకాలం ప్రచారంలో ఉన్నది నిజమే కాదట. మరి అసలు నిజమేంటి? సైఫ్ యాక్టింగ్ చేస్తున్నాడా? సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు మరో మలుపు తీసుకుంది. మరెన్నో అనుమానాలను కూడా రేకెత్తిస్తోంది. జనవరి 16న అసలు ఏం జరిగింది? సీన్ రీక్రియేట్ చేస్తే అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి. దారుణంగా కత్తిపోట్లకు గురైన సైఫ్ 5 రోజులకే ఇంత యాక్టివ్ గా నడుచుకుంటూ రావడం ఏంటి? సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా లేక ఆయన యాక్టింగ్ చేస్తున్నారా? సైఫ్ అలీ ఖాన్ జస్ట్ రియల్ హీరో మాత్రమే, రియల్ సూపర్ మ్యాన్ అయితే కాదుగా. వైద్య నివేదిక ప్రకారం సైఫ్ కు 5 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వీపు, మణికట్టు, మెడ, భుజం, మోచేయి. గాయాల సైజు 0.5 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు ఉన్నాయి. పైగా ఆయన వెన్నుముక్కలో కత్తి కూడా ఇరుక్కుపోయింది. ఇంత తీవ్రంగా గాయపడ్డ సైఫ్ 5 రోజులకే ఇంత యాక్టివ్ గా నడుచుకుంటూ రావడం ఏంటి అనేదే పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మెడికల్ రిపోర్ట్. లీలావతి ఆసుపత్రి రిపోర్ట్ ప్రకారం సైఫ్ ను జాయిన్ చేసిన వ్యక్తి పేరు ఇబ్రాహీం కాదు, అఫ్సర్ జైదీ. సైఫ్ ను జాయిన్ చేసింది 2 గంటల 30 నిమిషాలకు కాదు, 4 గంటల 10 నిమిషాలకు. అసలు సైఫ్ పై దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ఒకలా ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తి మరొకలా ఉన్నాడు. ఇంతకు పట్టుబడ్డ వ్యక్తి అసలా నకిలీనా? దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లోనే సైఫ్ తోనే ఉన్నారు. అయినా కూడా ఆమె హాస్పిటల్ కు రాలేదు. ఎందుకు? ఈ 6 డౌట్లే కాదు, ఇంకా అనేక అనుమానాలు సైఫ్ దాడి కేసులో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అసలు సైఫ్ పై దాడి జరిగిందా, యాక్టింగ్ చేస్తున్నారా అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే అనుమానం వ్యక్తం చేయడం కూడా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. కరీనా కపూర్ తో పాటు తాను తన బెడ్రూమ్ లో ఉన్నా అని, 11వ ఫ్లోర్ లో తమ అపార్ట్మెంట్ లో జహంగీర్ నాని అరుపులతో మాకు మెలకువ వచ్చి ఆ రూమ్ లోకి వెళ్ళా అని, అప్పటికే అతను వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నాడు. నాని భయంతో అరుస్తోందని, జహంగీర్ ఏడుస్తుండటంతో అటాకర్ ను పట్టుకునే ప్రయత్నంలో తనపై దాడి చేశాడని సైఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. విచారణ కోసం మరో 5 రోజులు నిందితుడిని పోలీసులు కస్టడీ కోరారు.